నమస్కారం. 2009 సెప్టెంబర్ 2 ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా మాయమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే మనందరికీ తెలిసిన వైఎస్ఆర్ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది కేవలం ఒక ప్రమాదమా, లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా? ఈరోజు మనం ఈ సంఘటన చుట్టూ అల్లుకున్న వాస్తవాలు, వదంతుల లోతుల్లోకి వెళ్దాం. ఇది నిజంగానే వాతావరణం సరిగ్గా లేక జరిగిన దురదృష్టకరమైన ప్రమాదమా, లేకపోతే అధికారం కోసం పన్నిన ఒక పెద్ద రాజకీయ కుట్ర? ఈ రెండు వాదనల మధ్య ఉన్న నిజానిజాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. అధికారిక నివేదికల నుంచి కుట్ర సిద్ధాంతాల వరకు ప్రతి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఆ సంఘటన జరిగినప్పుడు పరిస్థితి ఏంటి? ఒక ముఖ్యమంత్రి, అదిగూడా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, ఆయన మరణం యావత్ రాష్ట్రాన్ని ఎంతలా కుదిపేసిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది మామూలు విషయం కాదు. సరే, ఇప్పుడు మనం ఆ రోజు అసలేం జరిగిందో చూద్దాం. ఆ చివరి ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా విషాదంగా ముగిసింది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ టైంలైన్ను ఒకసారి చూడండి. ఉదయం ప్రయాణమంతా సాఫీగానే మొదలైంది. కానీ సరిగ్గా గంటలోపే ఉదయం 10:02 దట్టమైన నల్లమల అడవుల పైకి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు పూర్తిగా కట్టయిపోయాయి. దేశవ్యాప్తంగా టెన్షన్. చివరికి మరుసటి రోజు అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ తర్వాత ఆ హెలికాప్టర్ శిథిలాలను కనుగొన్నారు. ఫలితమేంటి? ముఖ్యమంత్రితో సహా హెలికాప్టర్లో ఉన్న 5 ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక జాతీయ విషాదం. సరే, ప్రమాదం జరిగింది, కానీ అసలు ప్రశ్నేంటంటే ఎందుకు జరిగింది? దీనిపై జరిగిన దర్యాప్తులో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో పరిశీలిద్దాం. ఇదేమీ సాధారణ దర్యాప్తు కాదు. చూడండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ, తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, వీళ్లే కాకుండా స్వతంత్ర ఏవియేషన్ నిపుణులు కూడా, ఇలా చాలా పెద్ద పెద్ద బృందాలు ఈ కేసును విచారించాయి. వాళ్లు చెప్పిన విషయాలే ఈ కేసుకు కీలకం. దర్యాప్తులో తేలిన కీలకమైన విషయం ఏంటంటే, ఈ ప్రమాదం ఒక్క తప్పు వల్ల జరగలేదు. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన కొన్ని సంఘటనల వల్లే ఈ ఘోరం జరిగిందని తేల్చారు. ఆ చైన్ రియాక్షన్లో మొదటి లింక్ వాతావరణం. నల్లమల అడవుల్లో ఆ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భయంకరమైన తుఫాన్. దానివల్ల హెలికాప్టర్ అనుకున్న దారి నుంచి పక్కకు వెళ్లాల్సొచ్చింది. ఇక రెండో కారణం ఒక టెక్నికల్ ప్రాబ్లం. హెలికాప్టర్ ఇంజిన్కు చాలా ముఖ్యమైన ట్రాన్స్మిషన్ ఆయిల్ ప్రెషర్లో ఏదో సమస్య వచ్చింది. వెంటనే కాక్పిట్లో అలారం మోగడం మొదలైంది. ఇక మూడోది, బహుశా అన్నింటికిన్నా కీలకమైనది, పైలట్ల పరధ్యానం. ఆ అలారం మోగడంతో దాన్ని ఎలాగైనా పరిష్కరించాలని పైలట్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో దాదాపు 6 నిమిషాలు గడిచిపోయాయి. కాని ఆ 6 నిమిషాలు చాలా విలువైనవి. ఎందుకంటే వాళ్ల దృష్టి అంతా ఆ టెక్నికల్ ప్రాబ్లం మీదే ఉంది, కానీ హెలికాప్టర్ని నడపడం మీదే లేదు. సో, ప్రతికూల వాతావరణం, ఒక టెక్నికల్ ప్రాబ్లం, ఆపై పైలట్ల పరధ్యానం, ఈ మూడూ కలిసే ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. అందుకే అధికారులు తమ ఫైనల్ రిపోర్ట్లో ఇదొక దురదృష్టకరమైన యాక్సిడెంట్ అని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అఫీషియల్ రిపోర్ట్ ఇంత క్లియర్గా ఉంటే ఈ సంఘటన గురించి ఇప్పటికీ ఇన్ని అనుమానాలు, ఇన్ని కుట్ర సిద్ధాంతాలు ఎందుకున్నాయి? అసలు ఈ మిస్టరీ వెనుకున్న కారణాలేంటో చూద్దాం. ఎందుకంటే చూడండి, ప్రమాదం చాలా సడన్గా జరిగింది. ఎలాంటి వార్నింగ్ లేకుండా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ శిథిలాలు కూడా ఎవరికీ అంతుపట్టని దట్టమైన అడవిలో దొరికాయి. వీటన్నిటితో పాటు రాజకీయ కుట్ర జరిగిందనే పుకార్లు కూడా అప్పటికే మొదలయ్యాయి. ఇలాంటి ప్రశ్నలే కదా జనంలో అనుమానాలకు తావిచ్చాయి. ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు ఇది కావాలనే చేసిన కుట్ర అనే ఆరోపణలు, మరోవైపు సిబిఐ చేసిన స్పెసిఫిక్ ఎంక్వైరీ. వాళ్లేం చెప్పారంటే, కుట్ర జరిగిందని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదని తేల్చి చెప్పారు. సో మనం చివరి ఘట్టానికొచ్చాం, ప్రమాదం వర్సెస్ కథనం. అంటే ఒకవైపు ఆధారాలతో నిరూపించబడిన నిజాలు, మరోవైపు ప్రజలు నమ్మే కథ. మరి ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని కథలున్నా, ఇవి మాత్రం తిరుగులేని వాస్తవాలు. తేదీ 2 సెప్టెంబర్ 2009. ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలు. మొత్తం మరణాలు 5.
ఇక అధికారికంగా చెప్పిన కారణం ప్రమాదం. ఇవి మార్చలేని నిజాలు. దీంతో మనకొక చాలా ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. ఆధారాలన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ కొన్ని సంఘటనలు ప్రజల దృష్టిలో ఎప్పటికీ రహస్యాలుగానే ఎందుకు మిగిలిపోతాయి? బహుశా సమాధానం వాస్తవాల్లో కాకుండా మన నమ్మకాల్లో, మన రాజకీయ అభిప్రాయాల్లో, మన భావోద్వేగాల్లోనే దాగి ఉంటుందేమో. దీని గురించి ఆలోచించాలి.